ఆరా మస్తాన్ పోస్ట్ పోల్ ఫలితాలు. కూటమికి ఓటు శాతం, సంఖ్యాబలం పెరిగింది. కిరణ్ కుమార్ ఓటమి, సుజనా చౌదరి గెలిచే అవకాశం. కామినేని విష్ణుకుమార్ రాజు విజయం. జనసేనకు 2 పార్లమెంటు స్థానాలు. పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ఘన విజయం. నారా లోకేష్ బాలకృష్ణ గెలుపు. సీదిరి అప్పల్రాజు ఓటమి. బొత్స గెలుపు అవకాశం. గుడివాడ అమర్నాథ్ ఓటమి. వేణుగోపాల్ ఓటమి. తానేటి వనిత గెలవబోతున్నారు. జోగి రమేష్, అంబటి రాంబాబు గట్టి పోటీ. రజనీ గట్టి పోటీ ఇచ్చారు. స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యే అవకాశం. ఆదిమూలపు సురేష్ ఓటమి చెందే అవకాశం. బుగ్గన రాజేంద్ర గెలిచే అవకాశం. పెద్దిరెడ్డి గెలుపు అవకాశం. గుమ్మనూరి జయరాం ఓటమి. రోజా ఓడిపోబోతున్నారు. అచ్చెన్నాయుడు వల్లభనేని వంశీ గెలుపు అవకాశం. రఘురామకృష్ణరాజు గెలుపు అవకాశం. విజయసాయిరెడ్డి ఓటమి పాలయ్యే అవకాశం. వైసీపీకి గ్రామ వాలంటీర్ వ్యవస్థ బాగా పనులు జరిగాయి. 56% మహిళలు వైసీపీకి ఓటు వేశారు. పురుషులు 55.6% టీడీపీకి ఓటు వేశారు. వైసీపీ అధికారంలోకి రాబోతుంది. 94 నుండి 104 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం. 71 నుండి 81 సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం. 13 నుండి 15 పార్లమెంట్ స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. షర్మిలకి డిపాజిట్లు కూడా రావు. జనసేన 14 నుండి 15 సీట్లు గెలిచే అవకాశం. విశాఖ, గుంటూరు పార్లమెంటు స్థానాలు రాజధాని వల్ల వైసీపీ నష్టపోతుంది. నర్సరావుపేట పార్లమెంట్లో చివరి రౌండ్ వరకు గట్టి పోటీ ఉంటుంది.